మాయ మాటలు చెప్పి తడిబట్టడం నన్ను నీ పార్టీలోకి తీసుకొచ్చి గొంతు కోసిన తర్వాత నీ పార్టీకి ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి అఫీషియల్ గా వైట్ గా ₹1 కోటి ఇచ్చామన్న సంగతి మర్చిపోయావా? అబద్ధాల్లో అప్పుడే పెన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారా డ్రామాల్లో? మోచేతి నీళ్ళంటే ₹1 కోటితో కాదు. ఈ మోచేతి నీళ్ళ స్టోరీ ఏంటో మీ అంతరాత్మకు తెలుసు. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ సమావేశంలో డైరెక్ట్ గా చెప్పారు, మీకు ఛాలెంజ్ ఇస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఉండి ఏ మైనింగ్ అయితే నువ్వు అంటున్నావో రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధం ఉందని దాని మీద రోడ్లకేసే మెటలకు సంబంధించిన క్రషర్ మీద సిబిసిఐడి ఎంక్వైరీని చేస్తూ ప్రభుత్వంలో ఉన్న ఒక సభ్యుడి మీద నువ్వు ఆరోపణలు చేస్తే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ ఆ కంపెనీకే కాదు విదేశాలకి వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన గ్రానైట్ సంపదని ఎలా దోసుకుపోయారో ఆ కంపెనీలకు సంబంధించిన అంశం 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది లగాయతూ ఇప్పటి వరకు ఏ మైనింగ్ డిపార్ట్మెంట్ మీరు 10 సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు అబద్దాలు రావు, డ్రామాలు రావు, శకున మామ ముగ్గురే మంత్రులు ఆ శాఖకి. ఈ ముగ్గురు ఎలా ఎన్ని సెక్టార్లలో దోచుకున్నారో ప్రతిదీ ఈ సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీలో వస్తుంది. అంతేకాదు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పారదర్శక ఎంత చిత్తశుద్ధితో ఉంటుందో చూడండి. ఒట్టనాగరపల్లిలో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఎవరి పేరైతే దాంట్లో రాశారో దాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్న మీలాగా వాళ్ళ పేర్లు తీసేలా ఎఫ్ఐఆర్ చేసింది ఈ ప్రభుత్వం. దానికి నిదర్శనం మా చిత్తశుద్ధి. మీలాగా ప్రభుత్వంలో ఉన్నారని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కంప్లైంట్ ఇచ్చిన మాత్రంలో ఆ పేర్లు తీసేయాలని ఎవరు చెప్పరు కూడా. అయినా యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్న పేర్లు ఎఫ్ఐఆర్ చేశారు. రేపు విచారణలో ఏది ఇవాళ కోర్టు పరిధిలో ఉంది, నేను ఎక్కువ మాట్లాడినా విచారణలో తప్పకుండా చేసింది ఎవరు, ఆ చేసిన దాని వెనక ఎవరి పాత్ర ఉందో, ఏ ఓము పాత్ర ఉందో ఆ ఓముకి ఒత్తాస పలికే వాళ్ళు ఎవరో తప్పకుండా వస్తుంది. అంతేకాదు నేను ముక్కుసూటిగా మళ్లీ అడుగుతున్న అబద్దాలు రావుని వారి టీమును అడుగుతున్నా, మేము ప్రశ్నించడంలా శకున మామ కూతురు మీ మీద 10 అభియోగాలు చేసింది. ఏమి 10 అభియోగాలకు ఒక్క అభియోగానికి కూడా సమాధానం చెప్పలేదు. అబద్ధాలు ఏమి సమాధానాలు లేవా? సమాధానాలు ఉంటే నోరు తెరవచ్చు కదా. మీ కుటుంబ పంచాయతీలు, మీ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, మీ కుటుంబానికి సంబంధించిన వివరాలు
మాకు మా ప్రభుత్వానికి సంబంధించింది కాదు.